శ్రీరామగిరి ఆలయంలో దొంగల బీభత్సం. స్వామివార్ల ఊరేగింపు వాహనాలు అపహరించిన దొండగులు. గరుడ, అశ్వ, వాయు వాహనాలు మాయం. 15 ఏళ్ల వ్యవధిలో ఇది 5వసారి దొంగతనం. ఆందోళనలో శ్రీరామగిరి గ్రామస్తులు. ఏమి అరిష్టం జరుగుతోందోనని భక్తుల ఆవేదన. దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు. శ్రీరామగిరి గ్రామంలోని శ్రీ సుందర సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడి స్వామివార్ల ఊరేగింపు 3 వాహనాలను దొంగలు అపహరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామంలోని శ్రీ సుందర సీతారామ చంద్రస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని స్వామివారి విగ్రహాల ఊరేగింపు వాహనాలు భద్రపరిచే గదిలో ఉన్నటువంటి అతి పురాతన వాహన విగ్రహాలను వారు దొంగిలించారు. ఆలయంలోని గరుడ, అశ్వ, వాయు, ఆంజనేయ ఊరేగింపు వాహనాలను, విగ్రహ ప్రతిమలను ఎత్తుకెళ్లారు. ఆలయంలో పనిచేస్తున్న పరాంకుశం వెంకాయమ్మ ఎప్పటిలాగే ఉదయం ఆలయంలోకి వెళ్లి శుభ్రం చేస్తున్న క్రమంలో వాహనాలు భద్రపరిచిన చోట ముగ్గు డబ్బా కోసం వెళ్లి చూడగా 3 పురాతన స్వామివార్ల విగ్రహ ఊరేగింపు వాహనాలు కనిపించకపోవడంతో వెంటనే ఆలయ అర్చకులకు, గ్రామస్తుల దృష్టికి తీసుకొచ్చింది. ఇదే ఆలయంలో గత 15 ఏళ్ల కాలంలో ఇప్పటికి 4 సార్లు దొంగల పడి విగ్రహాలు దొంగతనం చేసిన ఘటనలు ఉన్నాయి. శ్రీరామగిరి ఆలయంలో మొదటిసారి గుడిలోని జయగంట చోరీకి గురవగా, రెండోసారి లక్ష్మణస్వామి పంచలోహ విగ్రహం దొంగిలించబడ్డాయి. మూడోసారి నమ్మ అల్వార్ అండాలమ్మ వారి విగ్రహం, రామానుజస్వామి వార్ల విగ్రహాలు, కృష్ణుడు, గోదాదేవి విగ్రహాలతో పాటు వెండి శంకు చక్రాలు, స్వామివార్ల వెండి నామాలు సైతం చోరీకి గురయ్యాయి. ఆ తర్వాత 4వసారి దేవుడు హుండీకి చోరీకి గురై దేవాలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచి వెళ్లారు. ఇప్పుడు అతి పురాతన స్వామివార్ల విగ్రహాల ఊరేగింపుకు వినియోగించే అశ్వ, వాయు, గరుడ ఊరేగింపు వాహనాలను, విగ్రహ ప్రతిమలను దొంగలు దొంగిలించారు. శ్రీరామగిరి ఆలయంలో 5 సార్లు దొంగతనాలు జరగడంతో ఆ గ్రామస్తులు, భక్తులు తీవ్ర ఆందోళన చెందుతూ గ్రామానికి ఏమైనా అరిష్టం జరుగుతోందోనేననే భయం వారిలో వెంటాడుతోంది. ఈ దొంగతనాలన్నీ బాగా తెలిసిన వారే చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, గతంలో లక్ష్మణస్వామి విగ్రహాలు చోరీ చేసిన దొండగులే మళ్లీ ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు గుప్పిస్తున్నారు. ఈ విగ్రహ ఊరేగింపు వాహనాల దోపిడీకి గురైన విషయం తెలుసుకున్న విఆర్పురం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.